ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు తదితర సమస్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే ధర్నాను మరింత ఉధృతం చేస్తామని ఏకశిలా పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ దిక్కులేని శాఖగా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైద్యం కోసము ఇంకా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చింది. మరి 75 సంవత్సరాల భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా ఇంకా అడుక్కునే పరిస్థితి వచ్చింది. మరి మేము ఎంత, మా వాటా ఎంత? మేము 55% ఉన్నాం. 50% మరి ఆ 55% మరి మాకు ప్రభుత్వాలు కల్పించాలి కదా. ఇప్పటి వరకు 55% మరి మా పన్నులతోని, మేము కట్టే పన్నులతో ప్రభుత్వ బడ్జెట్ ఏర్పడినప్పటికీ కూడా మరి మా మీద ఎందుకు ఇంత సవితల్లి ప్రేమ చూపిస్తుంది? మరి మేము ఓట్లు వేస్తలేమా? మరి మేము గెలిపిస్తున్నాం కదా మిమ్మల్ని అందరినీ. మేము అడుగుతున్నాం, ఈరోజు వరంగల్ తరపు నుంచి మేము గట్టిగా అడుగుతున్నాం. మా వాటేందో మాకు నిరూపించాలని మేము ఈరోజు జరుగుతున్నాం. మరి ఇంతమంది 55% మరి లెక్కలు ఎందుకు తీస్తలేరు? ఈరోజు చూస్తున్నాం మనం, అన్నిటికీ లెక్కలు ఉన్నాయి. మరి జంతువులకు లెక్కలు ఉన్నాయి, మనుషులు మాకు లెక్కలు ఎందుకు లేవని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతమంది